హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ గ్రీన్ కలర్లో ఏంటి అని చూసేస్తున్నారా? గెస్ చేయండి చూద్దాం. ఇది పెసరట్ పిండి అండి, పెసల పిండి. అలానే ఇదేంటి, వేడి వేడి ఉప్మా అనమాట. సో ఈ రెండు చూస్తే మీకు ఏదైనా కాంబినేషన్ గుర్తొస్తుందా? ఎస్, పెసరట్ ఉప్మా అండి. ఆనియన్ పెసరట్ ఎంత ఫేమస్, ఉప్మా పెసరట్ కూడా అంతే ఫేమస్ అనమాట. హోటల్స్లో అంతా ఇది చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి అమ్ముతుంటాడు. బట్ మనం ఏంటంటే ఇంట్లో రెండు ఒకేసారి చేసుకోలేం కాబట్టి ఒక్కొక్కసారి ఇది హోటల్లో తినడానికి ప్రిఫర్ చేస్తాం. పెసరట్ ఒక సైడ్ కాల్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పేసేసి ఆల్రెడీ కుక్ చేసిన ఉప్మాని మధ్యలో పెట్టేసి కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసి రెండింటిని ఇట్లా మధ్యలోకి మడత పెట్టేసేసి అటు ఇటు రోస్ట్ చేసుకోవాలి బాగా. ఇంకా దించేసే ముందర ఒక హాఫ్ స్పూన్ ఘీ వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగా వస్తుందన్నమాట. సో నేను ఆల్రెడీ మీకు ఆనియన్ పెసరట్ ఎలా చేయాలో చూపెట్టాను నా వీడియోలో. చూడకపోతే ఇందులో ట్యాగ్ చేస్తాను, చూసేయండి. సో లాస్ట్లో ఘీ వేయడం వల్ల అరోమా అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట. సో పెసరట్టు వేడివేడిగా ఉంటుంది, లోపల ఉప్మా బాగా కుక్ అయ్యి ఫ్రై అయ్యి బాగుంటుందన్నమాట. సో చాలా క్రిస్పీగా ఉంటుంది తినడానికి. అండ్ చాలా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. హెల్దీ ఆప్షన్స్లో ఇది ఒకటి బ్రేక్ఫాస్ట్, చాలా మంచిది గట్కి కానీ గట్ ఫ్రెండ్లీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది. సో తినడానికైతే చాలా చాలా బాగుండింది. ఇంకా నాన్నకు కూడా ఉప్మా ఫేవరెట్. ఇంకా అలానే పెసరట్ తోటి చాలా బాగా నచ్చిందనమాట. సో వి ఆల్ లవ్ యూ అమ్మ, మంచి బ్రేక్ఫాస్ట్ సజెస్ట్ చేసినందుకు. సో ఇవాళ వీడియో అదే ఫ్రెండ్స్, చూసి లైక్ చేసేయండి. బాయ్ బాయ్.